కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఈ రోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 మ్యానియానే కనిపిస్తుంది. సో ఆ సలార్లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు, రాకేష్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సలార్కు ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు? సలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు? ఫోన్ చేయడం, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఏజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రభాస్ గారితో మాట్లాడడం కానీ, అంటే సడన్గా ప్రభాస్ గారు అనగానే అందరికి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. పృథ్వీరాజ్ గారితో నేను డైలాగ్ చెప్పాలి, ఆ మూమెంట్లో నేను వెనక్కి తిరిగితే ఈయన కనిపిస్తారు. ఆ చూడడం ఫస్ట్ టైం. సార్ డైలాగ్ మళ్ళీ చెప్తారు మాకోసం? రే ప్రొసీజర్ రా. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ గారు ఏమి ఇచ్చారు? ఇంకో టేక్ తీసుకుంటే నేను ఏమైనా అంటారేమో అనుకున్నా, అయిపోయింది. సో సెకండ్లో కంటిన్యూ అవుతున్నారా మీరు? $1,000 క్వశ్చన్ అండి, నాకు తెలియదు అది. అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్లోనే ఉంటుంది కదా, అది ఉంది. సో సలార్ మూవీ చూసి మీకు వచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారని చెప్తారు? కొంతమంది మెయిన్ పీపుల్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్లో గుర్తుండిపోయిన మూవీ అంటే? ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తారు, చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునేవాడిని. కామెడీ అయినా ఎమోషన్ అయినా అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏమి? సలార్ సినిమాలో జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు ఆ సినిమాలో చోట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు ఎక్కడ చూసినా సరే సలార్ 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 మ్యానియానే కనిపిస్తుంది. సో ఆ సలార్లో యాక్ట్ చేసిన ఒక ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు, రాకేష్ గారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో ఎక్కడ చూసినా మీ సలార్ మ్యానియానే కనిపిస్తుంది, మూవీ మ్యానియా. సో దాంట్లో మీరు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. అవునండి. సో మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మూవీలో నాకు కోపం వచ్చింది. ప్రభాస్ గారి చేతులు కాదు, అర్థమైంది, సీన్స్ అర్థమైంది. యా, అసలు మా డార్లింగ్ని మీరు చేతులు కట్టుకోమని అనగానే నాకు అసలుకి చాలా కోపం వచ్చింది. బట్ అది ఆబ్వియస్లీ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కదా, క్యారెక్టర్ అదే. ఇప్పుడు నేను అక్కడ చేతులు కట్టుకోమంటే నన్ను బయట పోమంటారు ఆబ్వియస్లీ. చాలా మంది మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నాయి మీకు, నాకు తెలిసినంత వరకు. సో రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ప్లీజ్. సలార్కు ముందు వరకు ఎంతమంది అమ్మాయిలకి మీరు ఫోన్ చేశారు? సలార్ తర్వాత ఎంతమంది అమ్మాయిలు మీకు కాల్ చేస్తారు? దేనికండి? అవకాశాల కోసం. అరే, అవకాశాల కోసం ఎందుకు కాల్ చేస్తారు? మీరు ఇంతకు ముందు ఎందుకు కాల్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు? ఫోన్ చేయడం, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఆ ఏజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయిందండి. దీనికే సరిపోవట్లేదు, మళ్ళీ సెపరేట్గా కాల్స్ చేసి అదేం లేదు. బట్ ఏంటంటే మీన్ వైల్ బిఫోర్కి ఆఫ్టర్కి నాకు చేంజ్ ఏంటంటే, మధ్యలో ఈ సలార్ టైం నేను ఈ సినిమా కోసం గ్యాప్ తీసుకుని ఏది కమిట్ అవ్వకుండా వచ్చిన చిన్న అవకాశాలు కూడా ఎందుకు రిస్క్, కొంచెం అంటే మళ్ళీ వాళ్ళకి డేట్స్ ఇష్యూస్, వీళ్ళ టీంకి ఇబ్బంది అవుతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశా. ఓకే, సినిమా ఎలా ఉంటుంది, యాక్టింగ్ ఎలా ఉంటుంది, వర్క్ షాప్స్కి అటెండ్ అవ్వడం, అలా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నా. సో సలార్ గురించి మీరు చాలా మంత్స్ ఫ్రీగా పెట్టుకొని ఉన్నారు ఈ ఒక క్యారెక్టర్ గురించి అని చెప్పేసి మేము ఉన్నాము. మ్యాక్స్ ఒక 15 months సార్? 15 months అప్రాక్సిమేట్లీ. అంటే 15 months అంటే మోర్ దెన్ ఉంది, కానీ అప్పుడు 15 months తర్వాత నాకు చెప్పారు, ఇంకా నీది అయిపోయింది, నీ పాటు నువ్వు కొంచెం చేసుకోవచ్చు అనగానే అప్పుడు వేరే ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ ఒకటి థర్డ్ సీజన్ అండ్ భామా కలాపం ఇప్పుడు యట్ టు బి రిలీజ్డ్, అందులో కూడా చాలా మంచి రోల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇంకా కమిట్ అవుతున్నా కొన్ని ప్రాజెక్ట్స్. ప్లస్ సలార్ తర్వాత ఐ గాట్ ఫ్యూ ఆపర్చునిటీస్ అనమాట. February, Marchకి ఒక పెద్ద సినిమా ఒకటి వచ్చింది దేవుడి దగ్గర. సూపర్. సో ఇయర్లీ వెయిటింగ్, వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ఆర్టిస్టే కాదు, ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండి. సో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని, అండ్ మన తమిళ్ వాళ్ళకి కూడా డబ్బింగ్ చెప్తూ ఉంటారని చెప్పేసి నేను విన్నా. యోగి గారికి, యోగి బాబు గారికి. యోగి బాబు గారు, నేను లక్కీ మ్యాన్ నేను చూసాను. లక్కీ మ్యాన్ నాకు అసలు చాలా బాగా నచ్చుతుంది. దానిలో అంత అసలు మంచి కామెడీగా, చాలా మంచి రైటింగ్ ఆ సినిమా కూడా, చాలా మంచి రైటింగ్ ఆ సినిమా. యాక్చువల్లీ ఏంటంటే నాది కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అదే మనం రిపీట్ చేయొద్దన్నారని చెప్పలేదు. నా కెరీర్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. ఒక సీరియల్ ఇలా ఫొటోస్ పట్టుకుని ఆర్టిస్ట్గా తిరుగుతున్న టైంలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, నేను సీరియల్ అనమాట. సో ఆ సీరియల్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పక్క స్టూడియోలో ఏదో వెతుకుతున్నారు, ఒక ఆర్టిస్ట్ కోసం ఎదుగుతుంటే నేను ఇలా అనేప్పటికీ, అంతకుముందు నేను ఇలా ఎలా అంటే రెండు ఒకేసారి స్టార్ట్ అవడంతో మనకి హద్దులు ఉండవు కదా, పలానా వాళ్ళని అడిగి చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. దాంతో ఫోటోలు పట్టుకుని స్టూడియోకి వెళ్ళేవాడిని. డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను వాయిస్ ఆర్టిస్ట్ అని ఇది కూడా తిరిగాను అనమాట.
ఓకే. అలా నాకు ఒక కోడైటర్ ఒక ఆయన పిలిచి ఒక అవకాశం ఇచ్చారు. అది స్టార్ట్ అయ్యాక వీళ్ళతో అది నేను చేశానని చెప్పేటప్పటికి దెన్ వీళ్ళు దాంట్లో కూడా పేరు గుర్తొచ్చు 'కళ్యాణ్ తిలకం' అండి సంథింగ్ ఆ సీరియల్ పేరు. ఓకే. అందులో నైస్. హీరో సెకండ్ హీరో సంథింగ్ ఆ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పా. ఓకే. మీరు 'ఐ డ్రీమ్స్' అండ్ చాలా దీనిలో వాటికి కూడా మీరు లేదు 'ఐ డ్రీమ్' డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదండి. యాక్టరే. అంటే ఇది ఓకే. చేస్తుంటే 'డీ ఫర్ దోపిడీ' సినిమా చేసినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ 'డీ ఫర్ దోపిడీ' ఓకే. నాని గారు అది ప్రొడ్యూస్ 'నాని' చేసిన గారు సినిమా. ప్రొడ్యూస్ ఆ సినిమా చేశారు. రాజన్ డీకే ఫ్యామిలీ మ్యాన్ వాళ్ళు ప్రొడక్షన్ అనమాట. సిరాజ్ గారని వాళ్ళ అసోసియేటే ఆ సినిమాకి డెబ్యూ డైరెక్టర్. ఓకే. అప్పుడు నాకు ఫేస్‌బుక్‌లో మామూలుగా ఇలా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా! అలాగా 'అనురాగ్ పాలుట్ల' అని ఇప్పుడు తను డెబ్యూ డైరెక్ట్ చేస్తున్నాడు మూవీ. ఓకే. అతను ఇలాగా 'ఐ డ్రీమ్‌లో ఒక అవకాశం ఉంది. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం బ్రో' అని. సరే అక్కడికి వెళ్ళడం. అక్కడ ఒక 3, 4 వీడియోస్ తర్వాత వాసుదేవ్ రెడ్డి గారు 'ఐ డ్రీమ్' ఎండీ ఆయన యెస్. కళ్ళలో పడి ఆయన కొంచెం ఎంకరేజ్ చేయడం. అక్కడి నుంచి అక్కడే కొన్ని వెబ్ సీరీస్‌లు చేయడం. దాంట్లో కొన్ని స్లాంగ్ యూజ్ చేసి గోదావరి స్లాంగ్‌తో కొన్ని బ్రాహ్మిన్ కేటగిరీతో కొన్ని ఒక బ్లైండ్‌గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ అనమాట. సో అవి చేసి ఆ 'గుంట పొంగనాల గణపతి శాస్త్రి' అని ఒక రోలు ఆ బ్రాహ్మిన్ స్లాంగ్‌తో ఉన్నది నాకు చాలా ప్లస్ అయింది. యెస్. యెస్. ఇంకా అలా చేస్తుంటే అక్కడి నుంచి తమాడా మీడియా వాళ్ళు చూసి హర్ష అని శ్రీహర్ష బసవ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినే ఉంటారు మీరు యెస్. పాపులర్. తెలుసు. తెలుసు. అతను నన్ను కొంచెం అప్పటి నుంచి బిఫోర్ పరిచయం. అతను ఈ 'చిత్రం విచిత్రం' అని ఒక వెబ్ సీరీస్‌కి పిలిచారనమాట ఒక రోల్‌కి. 1 డే రోల్ అది. వాళ్ళే నచ్చి 'పెళ్లిగోల 2'కి పిలిచారు. తర్వాత వాళ్ళదే 'ఈ ఆఫీస్‌లోనే' వెబ్ సీరీస్. అది ఓకే. చాలా మీరు ఎక్కడికెళ్ళినా ఇంకా కంటిన్యూ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. దేవుడి ఇంకా దయ అదే వల్ల చేసుకుంటూ వస్తూ ఉన్నారు చేసుకుంటూ తప్ప వస్తూ ఎక్కడ ఉన్నా. బ్యాక్ రాలేదు. అహా! బ్యాక్ లేదు. సో, ఇది చూస్తే మీరు 'ప్రభాస్' గారితో మాట్లాడడం గాని, అంటే సడెన్‌గా 'ప్రభాస్' గారు అనంగానే అందరికి ఒక ఎక్సైట్‌మెంట్ అనేది ఉంటుంది. సో, ఆబ్వియస్లీ. ఆ డైలాగ్ చెప్పేది గాని అక్కడ అట్మాస్ఫియర్ అంతా మేము చూసాము. అవును. అంతా అసలకి చాలా ఆ! ఫుల్ ఎమోషనల్‌గా చేయాల్సింది. అవునవును. ఆ టైంలో అందరి కళ్ళంట నీళ్లొచ్చేయి అసలు బాగా హ్మ్. వచ్చినియి. నేనైతే ఏం 'మహారా' చేశాను ఫైట్ అయితే నేను సెట్‌లో ఉండి అవన్నీ చూసి నాకే బాబోయ్! ఏంటిది ఇలా ఉన్నాయి అసల. అని జెప్పేసి అనిపిచ్చింది. సో, అవునవునవును. ఆ టైంలో మీరు కరెక్ట్‌గా డైలాగ్ చెప్పాలి, ఎమోషన్ చూయించాలి. అండ్ సో, దట్ టూ 'ప్రభాస్' గారిని నాకు తెలిసినంత వరకు మీరు ఫస్ట్ టైమ్ అదే దీనికి ఫస్ట్ టైమ్ చూడడం అండి. అంటే మీన్‌వైల్ ఏదైనా ప్రెస్ మీట్స్‌లో అక్కడ లేకపోతే నేను ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నప్పుడు ఆయన కనిపించడం వేరు గానీ, డైరెక్ట్‌గా చూడడం అనేది మాత్రం ఫస్ట్ టైమ్. అంటే ఏదో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్‌లో చూడడం కాకుండా సెట్‌లో వర్క్స్ ఆన్ స్పాట్ చూడడం ఫస్ట్ టైమ్. అది కూడా చాలా ఇదిగా జరిగింది. 'పృథ్వీరాజ్' గారితో నేను డైలాగ్ చెప్పాలి. ఆ మూమెంట్‌లో నేను వెనక్కి తిరిగితే ఈయన కనిపిస్తారు. ఓకే. అది చూడడం ఫస్ట్ టైమ్ ఆన్ యాక్షన్ కెమెరాతోనే ఆయన చూడాలి నేను. నాకు తెలీదు ఆ విషయం ఆయన వెనకాల ఉన్నట్టు. ఓకే. ఆయన వస్తారని తర్వాత చూసాక చిన్న ఎక్సైట్‌మెంట్. అది గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అంటే మాట్లాడడం అనేది ఛాన్స్ దొరకలేదు గానీ, జస్ట్ విష్ చేస్తాం హాయ్ అంటే హాయ్ టైప్. ఎందుకంటే వాళ్ళు వేరే మూడ్‌లో ఉంటారు. అవును. ప్లస్ అవును. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఎమోషనల్ సీక్వెన్స్ గానీ అక్కడ అలా ఉండదండి. ఓకే. అక్కడ వాళ్ళు చాలా ప్లెజెంట్‌గా ఉంటారు. క్యాజుయల్‌గా ఉంటారు. ఆ సీన్ ఉన్నప్పుడు మాత్రం ఇంటు ద మూడ్ వెళ్ళిపోతారు. చేస్తారు, వచ్చేస్తారు. అస్సలకి కానీ మామూలు కాదు. చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు, 'ప్రభాస్' గారు, 'టీను ఆనంద్' గారు, మైమ్ గోపి అని, మైమ్ మధు గారని మైమ్ గోపి ఆయన ఒకాయనున్నారు. ఆయన 'రమణ' అని ఒక ఆర్టిస్ట్, 'ప్రమోద్' గారు కన్నడ హీరో. ఎంతమంది సీనియర్ యాక్టర్స్‌తో చూసేప్పటికి అబ్జర్వ్ చేస్తుంటేనే వాళ్ళలా మూడ్ స్విచ్ ఆన్ అయ్యి, స్విచ్ ఆఫ్ అవ్వడం చూసి గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే. సో, మీరు అంతకుముందు చూడలా సడెన్‌గా ఇట్లా 'ప్రభాస్' గారికి చేతులు కట్టుకొని ఒక డైలాగ్ మీరు చెప్పాల్సి ఉంది. సో, అట్లా చెప్పినప్పుడు ఏదైనా కొంచెం ఇట్లా ఫస్ట్ టైమ్ గదా! అంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కానీ ఎక్స్‌ప్రెషన్ ఎక్కడ మారలేదు మీది. అంటే లేదండి. అది ఎందుకంటే నేను మెంటల్‌గా ఒకటి ఫిక్స్ అయ్యా. ఇది నాకు ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక రకంగా ఇంత పెద్ద సినిమాలో పడ్డం. యెస్. 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 నాట్ 'ప్రశాంత్ ఈజీ. సార్' సినిమా ప్లస్ 'కేజీఎఫ్' అలాంటి మూవీస్ ఉన్న పర్సను. 'ప్రభాస్' గారి కాంబినేషను, 'పృథ్వీరాజ్' గారు ఇంతమంది మధ్యలో. నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే అక్కడనే కొంచెం ఫంబుల్ అయ్యి, ఆ ఫ్యాన్ మూమెంట్ చూపించో లేకపోతే కొంచెం అలా భయపడ్డానంటే డెఫినిట్‌గా అదేంటంటే ఒక షాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంత మచ్ ఆఫ్ అమౌంట్ ఉంటుందక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నాలాంటి ఆర్టిస్టు ఇంకా జాగ్రత్తగా. ఎందుకంటే నేను చాలా చిన్నోడిని కంపేర్ చేసుకుంటే. సో, ఆ మూమెంట్‌లో ఒకటే అనుకుందేంటంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే టైం. ఇక్కడ నేను భయపడి ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపించే కన్నా ప్రూవ్ చేసుకుందాం. యెస్. ప్రశాంత్ సార్ ఏం చెప్పారో అక్కడ నాకు ఎదురుగుండా ఒక బ్లూ మ్యాటో, గ్రీన్ మ్యాటో పెట్టుకున్నట్టు అక్కడ ఎవ్వరు లేరనుకుని చెప్పేసా. మీన్‌వైల్ ఏంటంటే నాకు కొంచెం గట్టిగా షౌట్ చేయించారు నా చేత. ఐ థాట్‌కి అందుకేనేమో దాని బిఫోర్ షాట్‌లో నేను గట్టి గట్టిగా అరుస్తా. సెట్‌లో నేను ఒక్కడినే గట్టిగా అరుస్తా. ఆహా! నాకు కొంచెం ఫ్రీనెస్ కోసం చేయించారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ సీన్ చూసాక. ఓకే. బట్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఒకసారి డైలాగ్ మళ్ళీ చెప్తారా మా కోసం? ఆ డైలాగ్ చెప్తే అంటే కథకి లింక్ అయ్యి ఉంటది కదా! ఇప్పుడు అది చెప్పానంటే జస్ట్ డెఫినిట్‌గా అహా! అలా కాదు. మీరు ఆల్రెడీ మేము చూసాం గదా! మూవీలో. ఆ! సో, జస్ట్ ఒక్క డైలాగ్. రేయ్! ప్రొసీజర్ రా! ఇంకా తర్వాత చెప్తే అది కొంచెం ఇదిలే అంటే ఆ ఒక్క మూమెంటే ఎగ్జాక్ట్‌గా ఆ రెండిట్లో ఉంటుంది.
మేకింగ్ సంబంధించింది కదా, బ్యాక్ షాట్లో మళ్ళీ ఆయన షాడోస్ ఇవన్నీ చాలా ఉంటుంది కదా, అది దాటి చెప్పట్లేదు అందుకే. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా సరే ఆయన ముందు వర్క్షాప్ చేయడం కానీ, సో నాకు ఇంతకు ముందు మీ ఇలా దీనిలో చేసిన ఆర్టిస్ట్లే కానీ చిన్నప్పుడు పృథ్వీరాజ్ గారు క్యారెక్టర్ చేశారు కదా, కార్తీక్ కానీ వీళ్ళు కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే ఓకే. సో తను నాకేం చెప్పారంటే, ప్రశాంత్ నీల్ గారు మనకి చేసి చూపిస్తారు, ఆయన చేసినట్లు చేస్తే చాలా అది పర్ఫెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మీకు కూడా సార్ ముందు చేసి చూపించడం జరిగిందా, లేదన్నా వర్క్షాప్ జరిగిందా, ఆడిషన్ ఎట్లా ఉంది మీరు సార్? లేదు, యాక్చువల్లీ ఏమైందంటే అండి, ఆ, ఈ సినిమా కాల్ చాలామంది చెప్పినట్టు లుక్ టెస్ట్ కానీ కాస్ట్యూమ్ టెస్ట్ కానీ చేయకుండా ఎవరిని పిలవలే, ఎవరిని తీసుకోలేదు సినిమాలో, ఈవెన్ ఆడిషన్ కూడా. అది నాకు ఎంత అదృష్టం అని చెప్పాలంటే, నేను ఆడిషన్ ఇచ్చిన 1.5 year తర్వాత నాకు కాల్ వచ్చింది. ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఆడిషన్ ఇచ్చిన సీన్ సార్ చూసి నన్ను పిలిచారు కానీ బిఫోర్ వచ్చి నేను కలవడం, నాకు లుక్ టెస్ట్ చేయడం ఏం జరగలే. సెట్లోకి వెళ్ళాను, పృథ్వీరాజ్ గారు రాలేదు ఇంకా, ఆ మూమెంట్లో నాకు కాస్ట్యూమ్ తీసుకొచ్చి చూపించారు. వేద అని కోడేటర్ ఆయన కాస్ట్యూమ్స్ చూపించారు నాకు. రాకేష్ ఇలా లేదు లేదు అది వద్దు, ఇది చేంజ్ చేయండి, లుక్ ఇలా మార్చండి, కొంచెం బొట్టది పెట్టండి, ఇదని చెప్పారు ఆయన. అంతే, అది దాటి నాకు 1% కూడా బిఫోర్ టెస్ట్లో చేయలే. అంటే మేబీ అది ఆయన నన్ను పర్టికులర్గా నమ్మడం అనేది ఉండదు కానీ, మేబీ ఆ ఆడిషన్ నేను బాగా ఇచ్చానేమో, నన్ను ఏం చేయలే. బట్ సెట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఆ డైలాగు ఆయనకి ఏ టెంపోలో కావాలనేది ఆయన చెప్పేస్తారు, చేసి చూపిస్తారు. నేను ఒకటి చెప్తా సార్, ఇలా చెప్పనా సార్ అన్న. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, మనం అనుకుంటాం అంత పెద్ద డైరెక్టర్ దగ్గర మనం చెప్తే చెప్పించే ఈ టైప్లో అంటారు. ఏం లేదండి, సరే ఇలా చేయనంట, అది వద్దు కొంచెం కంట్రోల్గా చెప్పు, లేకపోతే ఇది ఇలా చెప్పు, అదే అని చెప్తారు. నేను ఏం చేశానంటే అండి, మూవీ నాకు 4 గంటల, నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, లైక్ మిగతా వాటిలో చెప్పాను, ఇది చెప్పకుండా మళ్ళీ 4 o'clock 5 o'clock నాకు కాల్ వస్తే అక్కడి నుంచి నేను KGF 1, 2 మొత్తం చూసాను. అంటే నేను ఇప్పుడు ప్రశాంత్ సార్ సినిమాలు అనగానే ఆయన ఎలా ఆలోచిస్తారు అంత ఓవరాక్షన్ నేను చేయలేను కదా, ఎందుకంటే ఆయన కథ ఎలా ఉంటుందో తెలియదు. అంటే నాకు బిఫోర్ ఏంటంటే పక్కాగా KGFకి ఇది కంటిన్యూషన్ ఉండదని అయితే నాకు అనిపించింది. దాంతో ఏంటంటే ఇదేదో సెపరేట్ ఉంది, బట్ ఆయన ఎమోషన్స్ ఎలా తీసుకుంటారు, ఒక డైరెక్టర్ కొంతవరకు పర్మిట్స్ ఉంటాయి, ఇంతలో తీసుకుంటారేమో, ఈ కథకి ఎంత అవసరమేమో, అంటే ఏమీ తెలియదు. బట్ నా వరకు నేను ఏం చేయగలను, ఆ KGF 1, 2 సినిమాలన్నీ చూసి ఆయన ఎలాంటి ఎమోషన్స్ ఎంతవరకు తీసుకుంటారు, ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేశాను. అది నాకు హెల్ప్ అయింది అక్కడ. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డైలాగ్ దగ్గరే కొంచెం ఇదయ్యాను. తర్వాత అక్కడ రైటరు శాండీ అని ఒక ఆయన ఉంటారు, ఆయన కొంచెం నన్ను ఫ్రీ చేసి ఏం కాదు బాగా చెప్పు, బాగానే ఉంది కరెక్ట్గా అని చెప్పేప్పటికి కొంచెం ధైర్యం వచ్చింది. ప్రకాష్ అని కూడా రైటర్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. ఫస్ట్ డైలాగ్ చెప్పి సార్ ఓకే అన్న తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఆయన ఏం చెప్తే చేద్దాం, నేను నా తెలివితేటలు ఉపయోగించొద్దు అని. బట్ ఆ కొన్ని చోట్ల సార్ ఇచ్చినా కూడా ఇలా చెప్తాను సార్ అంటే బాగుంది రాకేష్ అని అంటే అప్రిషియేట్ చేస్తారు కూడా ఆయన. బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ ఒక సీన్ 9:45కి లాస్ట్ షాట్ నాది. లాస్ట్ షాట్ చిన్నది, నేను జీప్లో ఎక్కి ఒక డైలాగ్ పదంట్రా అని టైప్లో డైలాగ్ చెప్తా. అది నాకు పెట్టినంటే చాలా హాట్గా ఉంది సిచ్యువేషన్. అక్కడ సెట్ అంతా ఇంకా అంటే ప్యాకప్ టైం తర్వాత 15-20 minutes తర్వాత కొంచెం టఫ్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. ఆ మూమెంట్లో నేను అది ఇంకో టేక్ తీసుకుంటే నేను ఏమైనా అంటారేమో అనుకున్నా, అయిపోయింది నైస్ రాకేష్ అన్నారు. ఆ నైస్ రాకేష్ అనే మాట నాకు అంతే జేబులో చేతులు పెట్టుకు వెళ్ళిపోయాను ఇంకా. అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి, అది నాకు ప్రశాంత్ సార్ దగ్గర వచ్చిన బెస్ట్. అంటే వాళ్ళకి అది చాలా, అది క్యాజువల్గా చెప్పుండొచ్చు, నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్ అది. అండ్ సో దాంట్లో పృథ్వీ గారితో కానీ, అంటే మీ ప్రభాస్ గారితో ఇంటరాక్షన్ లేదు కాబట్టి, సో పృథ్వీ గారితో మాట్లాడడం కానీ అట్లా ఏమైనా జరిగింది, ఆయనతో కాన్వర్జేషన్? మాట్లాడడం అంటే జనరల్గా విష్ చేస్తాము, హాయ్ సార్ అంటే హాయ్ అమ్మ అంటారు, అంతవరకు ఉంది. టీను ఆనంద్ సార్తో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. టీను ఆనంద్ సార్తో ఆయన యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారిని డైరెక్ట్ చేశారు. నాకేంటంటే బేసిక్గా థియేటర్స్ చేయాలని చాలా కోరుకునేది. బట్ నా MBA అయిపోయిన తర్వాత నేను MPhil జాయిన్ అయ్యి అది డిస్కంటిన్యూ చేసి మూవీ వచ్చి ఆఫర్ డిస్కంటిన్యూ చేస్తాను. నాకు థియేటర్స్ జాయిన్ అవ్వడానికి ఫ్యామిలీ పరంగా మాది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. నేను ఒకవేళ ఇలా మళ్ళీ కోర్స్ చేస్తానని నా ఏజ్కి అక్కడ వాళ్ళు నీ మీద అంటే లైక్ వాళ్ళు నేను గట్టిగా చేస్తారు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇంట్రెస్ట్ లేక నేను వచ్చి జాబ్ చేసుకుని మళ్ళీ కొన్నాళ్ళు చేసి థియేటర్స్ చేయడానికి అంటే లాక్డౌన్ బిఫోర్ నేను వినయ్ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర థియేటర్స్కి ట్రై చేద్దామని వెళ్ళా. అయితే ఆయన ఇంటర్వ్యూ చేశారు, పాజిటివ్గానే ఉంది, జాయిన్ అవ్వమని టైంకి ఎట్లా లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంక తర్వాత నా ఫైనాన్షియల్ పరిస్థితి కుదరక నేను జాయిన్ అవ్వలే. బట్ ఇప్పటికీ ఒక రిగ్రెట్ ఏంటంటే థియేటర్స్ అది ఇది చేయాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఉండింది. టీను ఆనంద్ సార్తో అదే చెప్తే నాకు షాక్ ఏంటంటే ఆయన థియేటర్ ఆర్టిస్ట్ కాదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి చూసి థియేటర్ ఆర్టిస్టా మీరు అంటే
లేదమ్మా నేను అవేం చేయలేదు, నేను బేసిక్గా ఇదేనా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఇట్స్ ఏ గ్రేట్ సో థింగ్స్ ఏం నేను ఏం నేర్చుకున్నాను. షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్ అదే అంటే? ఆయన ఎలా రాస్తారు, ఓకే. రాసే రైటింగ్ ఎలా ఉంటుంది, ఆయన స్టోరీ నేరేటింగ్ ఎలా ఉంటుంది, ఓకే. బచ్చన్ సార్తో చేసినప్పుడు ఎలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఓకే. లైక్ ఇలా ఉండేది, నేను ఇలా చెప్పేవాడిని, ఇవి చెప్తుంటే నాకు అవును కదా, ఇంత థియేటర్ చేయకపోయినా ఈయన ఈ రేంజ్లో రాయగలిగారు, అలా తీయగలిగారు అనేది ఆయనతో ఉన్న సీన్సే. ఎందుకంటే ఆయన షార్ట్స్ చేస్తున్నప్పుడు కూడా చూస్తే మాక్సిమం నేను చూసినంత వరకు సింగిల్ టేక్ అండి. అలా చెప్తుంటే ఆయన కళ్ళే సగం చెప్పేస్తే ఆయన అవును. పెర్ఫార్మెన్స్ని అక్కడ నేర్చుకుంది నేను అదే. ఆన్ స్పాట్ మనం మైండ్ పెట్టుకుని ఉంటే డెఫినెట్గా ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్ ఇన్ ఏ ప్రాపర్ వే అనేది నేర్చుకున్నా అక్కడ. ఇప్పుడు మనకి మామూలుగా ఇట్లా జరుగుతుంది షూట్‌లో. సో, మీరు చెప్పారు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇట్లా అని. సో, ఏదైనా సరే అబ్బా! నేను ఇది ఇంకా చేయాల్సిందేనా రిగ్రెట్ అయిన ఫీలింగ్ కానీ, లేదా ఏదైనా అక్కడ ప్రాబ్లమ్ అయినా ఏదైనా సిట్యుయేషన్ ఉందా? సలార్ సెట్ వరకునా అండి? అక్కడేం లేదండి. ఓకే. అంటే ఇక్కడ ఏమైందంటే నాకున్న అడ్వాంటేజ్, అక్కడ ఉన్న ప్రతి పర్సను చాలా కూల్ పర్సన్. ఓకే. అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, నేను వాళ్ళకి అర్జెంట్‌గా బిస్కెట్‌లే ఎక్కలేదు. ఆ! వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసేవారు. ఈవెన్ ఓకే. ప్రకాష్ అని, మురళి అని అసోసియేట్ డైరెక్టరు, ఇటు నాని అనే పర్సన్‌తో నేను ఆల్రెడీ ట్రావెల్ అయ్యి ఉన్నాను డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా. ఓకే. చాలా సినిమాలు తన ఆధ్వర్యంలో చెప్పాను. శ్రీరామ్ అని ఒక పర్సను, లిఖిత్ అని, అక్కడ మొత్తం ఉన్న హరీష్ అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. సో, నాకక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఇలా సో, అంటే వీళ్ళందరూ చాలా సరిపోయేది. కూల్‌గా డీల్ చేస్తారనుకుంటా. ఎందుకంటే లిఖిత్ అన్న, ఇయన్నీ ఆల్రెడీ తను చేసాడు గదా! కార్తిక్ అని చైల్డ్ ఆర్టిస్ట్‌గా హ్మ్. పృథ్వీ హ్మ్. గారు. హ్మ్. హ్మ్. తను హ్మ్. గూడా ఇదే చెప్పేవాడు. చెప్పాడు. ఆ! సో, ఏమనేవాడంటే ఏదున్నా సరే అన్నవాళ్ళు బా చూసుకునేవాళ్ళు. అవునవునవును. వాళ్ళు కొంచెం కేర్ తీసుకునేవారు. అంటే ఏదైనా వచ్చి ప్రాబ్లమ్ వచ్చిందన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రాకేష్ ఇది కాదు, దీంతో వెళ్ళిపో అంటే కొన్ని కొన్ని చోట్ల కాస్ట్యూమ్ ఇష్యూస్ గానీ, లుక్‌లో ఏదైనా చేంజ్ అయినా 90% అవ్వదు గానీ, వాళ్ళు కొంచెం సేవ్ చేసేవారనమాట. సెట్‌లో ఓకే. ఏ ఇష్యూ లేకుండా చూసేవారు. మీ డబ్బింగ్ అక్కడ చాలా ఉపయోగపడిందేమో అనిపించింది. 100% అండి. సో, 100% అది. వాయిస్ అక్కడ చాలా ఇది అనిపించింది నాకైతే చూసినప్పుడు. మీరు చెప్పిన తర్వాత నాకనిపించింది వాయిస్ చూసినప్పుడు. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ మీరు థియేటర్ అని నేననుకున్నాను. లేదు సో, లేదు. అంత పర్ఫెక్ట్ ఆ వాయిస్ కలర్ వాటెవర్ నేననుకున్నాననమాట. ఓకే. సో, థాంక్ యూ. కానీ మీరిప్పుడు కాదు. చెప్తే అర్థమైంది. ఓహో! యువర్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో, ఆ! ఇదంతా అక్కడ బాగా మీకు చాలా ప్లస్ అయిందనిపించింది నాకైతే. మీకెలా అనిపించింది? 100%. ఎందుకంటే డబ్బింగ్‌లో మాకొకటుంటుందండి. నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని యెస్. కూడా యెస్. అది చేసాం. మేము గూడా అది గూడా చేశారు చేసాం. కదా! మనకేంటంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఆ పర్సన్ పెర్ఫార్మన్స్ కన్నా ముందు లిప్ సింకు, అతని ఎక్స్‌ప్రెషను, తర్వాత డైలాగ్ ఓన్ చేసుకొని తనకి తగ్గట్టు చెప్పడం. యెస్. ఈ 3 థింగ్స్ ఉంటాయి. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పేస్తాం. తర్వాత మా ఇన్‌చార్జెస్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం మమ్మల్ని ట్యూన్ చేస్తారు. యెస్. అంటే ఈ క్యారెక్టర్ ఇలాంటిది అని వాళ్ళు ఒక బ్రీఫ్ ఇస్తారు మాకు. తర్వాత లోపల ఉన్న రైటర్ గాని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పర్సన్ గాని, తను ఏ మూడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మాకు చెప్తారు. కొన్ని చోట్ల ఏంటంటే మాకు ఈ డైలాగ్ లాగే చెప్పాలి. దాన్ని చేంజ్ చేయడం కుదరదు. అవును. ఆ మూమెంట్స్‌లో ఆ డైలాగ్ సింక్ అవ్వదేమో, సెట్ అవ్వదేమో అని భయపడుతూ ఉంటాం మేము. యెస్. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చెప్పేస్తాం. మనం గుడ్డిగా ఆళ్ళు ఏం చెప్తే చెప్పేస్తాం. ఇక్కడ నాకు యాక్టింగ్‌లో ఏమైందంటే నేనిక్కడ కొంతమంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నా, అన్న అని పిలిచేవాళ్ళున్నా, "అన్న ఇది ఇలా చేయనా" అంటే, "ఆ! ఓకేరా బానే ఉంది చేసేయి" అంటారు. లేదంటే "వద్దు వద్దు సెట్ అవ్వదు. సెట్ అవ్వదు" అవును. వీళ్ళు అవును. చెప్తారు. అవును. ప్రశాంత్ సార్ దగ్గర నాకు ఆ ఛాన్స్ లేదు. నేను సార్ యెస్. ఇది ఎలా చేయొచ్చా? అంటే మేబీ అడిగితే ఆయన చెప్పేవారేమో. ఆయన అంత కూల్ పర్సన్. కానీ ఆ ఛాన్స్ లేదు. నేను ఆయన ఏం చెప్తే అది ఇమిటేట్ చేసేవాడిని. తర్వాత నాకు అర్థమయ్యేది. ఒక్క డైలాగ్ తర్వాత ఓకే. మనం ఇది ప్రిపేర్ అయిపోతే ఆయన ఏం చెప్పినా ఇందులో అది చెప్పుకోవచ్చు. ఈ మూడ్‌లో అది ఆహ్, ఆహ్, పెట్టుకోవచ్చు అనే సెన్స్‌లో ప్రిపేర్ అయ్యా. అది నాకు ఆ రకంగా డబ్బింగ్ చాలా హెల్ప్ అయింది. మీరింకా మీ కాంబినేషన్స్‌లో ఇంకెవరితో మాట్లాడడం జరిగింది? ఎక్కువ వాళ్ళతో ఎన్ని డేస్ అసలకి ఎన్ని డేస్ షెడ్యూల్ చేసారు ఒక మీరు ఈ మూవీ? 25-30 డేస్ దాకా చేశామండి. 25-30 25 డేస్. డేస్. ఒక ఫైటే చాలా పెద్ద ఫైట్ కదండీ! 'మహారా' ఫైట్ అవునవును. మీరు చూసారు అమ్మో! కదా! చూసా నేను. అది చాలా పెద్ద ఫైట్. సో, ఆ ఫైట్ సీక్వెన్స్‌లోనే చాలా చోట్ల ఉంటాం. అంటే అవును. నేను కొన్ని చూసాను. చోట్ల ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఆ సీన్‌లో మనం ఉండాలి. మనకి డైలాగ్స్ ఉన్నా తీసుకున్నా. కానీ ప్రతి ఒక్కళ్ళది క్లోజ్ తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళది ఎక్స్‌ప్రెషన్స్ తీసుకుంటారు. యెస్. సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టుకుంటారు తర్వాత అవును. ఆబ్వియస్‌లీ. సో, ఆ ఫైట్ ఎన్ని డేస్ జరిగిందండి? ఒక 15-20 డేస్ దాకా జరిగింది. తర్వాత దాని ప్యాచ్ వర్క్‌లు కూడా జరుగుతాయి కదా! ఒక 20 డేస్ దాకా ఇంచుమించు అయింది. ఓకే. అందరూ చాలా మంది అడుగుతున్నారు 2 ఎప్పుడండి? అంటే అది చెప్పారుగా దే షెడ్యూల్డ్ 25, 26 అంటున్నారు. మోస్ట్‌లీ 26 అలా ఉంటుంది. లేట్ ఉంటుంది ఇంకా. ఇంకా లేట్ ఉంటుంది. అంటే మిగతా సార్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా! యెస్. అవన్నీ యెస్. అయ్యాయి. సో, సెకండ్‌లో కంటిన్యూ అవుతున్నారా మీరు? $1000 క్వెషన్ అండి. నాకు తెలీదది. అంటే మేబీ ప్రశాంత్ సార్ మైండ్‌లోనే ఉంటుంది కదా! అది ఉంది క్యారెక్టరు కంటిన్యూషన్ నీడ్ ఉంది అంటే వాళ్ళు పిలుస్తారు. వెళ్లి చేసొస్తాం.
కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్ కదా, మిగతా వర్క్స్ Yes. అన్ని చేసుకుంటూ వెళ్ళడమే. యాక్చువల్గా దీని గురించి మీరు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరకు పక్కకు పెట్టి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్స్ అని. ఆ, సలార్ తర్వాత ఇప్పుడు ఏదో ఒక పెద్ద మూవీ కూడా ఒకటి వచ్చిందని అవునండి. చెప్పేసి ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏదైనా హీరో వచ్చింది. చెప్పొచ్చా? ఇప్పుడు ఇట్స్ టూ చెప్పండి. ఎర్లీ అండి, అంటే ఓకే. వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత బెటర్ కదా. ఓకే. ఇంకా అంటే ఇంకా ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అవి ఇప్పుడు కాకుండా? భామా కలాపం ఒకటి ఎట్ టు రిలీజ్ అండి, ఓకే. జనవరి ఎండింగ్ అలా ఉండొచ్చు అంటున్నారు. ఓకే. అది కూడా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్, ప్రియమణి గారితో వర్క్ చేశాను. నా క్యారెక్టర్ అంతా ప్రియమణి గారితో ఉంటుంది. ఓకే. అది నాకు సేమ్ అక్కడ ప్రభాస్ గారి టీంలో నాకు ఎలా అయిందో ప్రియమణి గారితో అంత ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రియమణి గారు, శరణ్య గారు, ఓ సూపర్. కన్నడ ఆర్టిస్టులు కొంతమంది అందులో కూడా ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్ ఉన్నారనమాట. ఓకే. మీకు అన్ని అది మల్టీ గ్రేట్ లాంగ్వేజెస్ ఎక్స్పీరియన్సెస్ అసలు అండి, మామూలుగా కాదుగా, మీ గ్రేట్ లక్ బాగుంది. ఎక్స్పీరియన్స్. నా అదృష్టం బాగుంది. అంటే ప్రియమణి గారితో చేయడం అనేది నేను లిటరల్లీ అంతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అలా స్విచ్ ఆన్ అవుతారు ఆవిడ. అవునా? అచ్చో బాబోయ్, సూపర్బ్ యాక్టర్స్. ఇంకోటి మనకి స్కోప్ ఇస్తారు. మ్మ్. అంటే పక్కన ఆర్టిస్ట్ అనగానే కొంచెం నీది నువ్వు చేసుకుని అది అనడు, రాకేష్ ఇక్కడ ఇది బాగుందమ్మా, కొంచెం ఇది ఇంకా పెర్ఫామ్ చేయొచ్చు, స్కోప్ ఉంది, అలా మనకి ఓ చెప్తారు. సజెషన్ ఇస్తారు. అయ్యో సూపర్గా చెప్తారు ఆవిడ. సో అది కూడా ఇప్పుడు రిలీజ్కి ఉంది. కాకుండా సేమ్ అదే ప్రొడక్షన్ డ్రీమ్ ఫార్మర్స్ దాంట్లోనే అనురాగ్ పాలుట్ల అని నేను ఐ డ్రీమ్లో వీడియోస్ చేశాను అన్నాను కదా, ఆ పర్సన్ దాంట్లోనే ఒక మూవీ అతనికి డెబ్యూ చేస్తున్నాడు. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు. ఇది భామా కలాపంలో ఇంకా ఎవరితో చేశారు మీరు? రఘు గారని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, కన్నడ ఆర్టిస్ట్. ఇంకా ఆల్మోస్ట్ పెద్ద ఆర్టిస్ట్లే ఉన్నారు అందులో. అంటే వాళ్ళ నేమ్స్ నేను తెలియదు కదా, ఇంకా అంటే చెప్పచ్చో చెప్పకూడదు, వాళ్ళు అఫీషియల్ రిలీజ్ చేస్తారు. సో మీరు ఇట్లా జర్నీ ఐ మీన్ ఎప్పటి నుంచో వచ్చారు, బట్ ఈ రోజు సలార్తో మీకు ఒక మంచి నేమ్ అనేది అవునండి, వచ్చింది. అవునండి, అవునండి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బా ఎందుకు వచ్చాను, ఇంత ఐ మీన్ ఇంత స్టడీ చేసుకొని ఇంత చేసుకొని జాబ్ చేసుకుంటే సరిపోయేదా, ఇలా ఇలా ఉండడం అవసరమా అని చెప్పి ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యి ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా? లేదండి, లేదండి, ఎప్పుడో ఒకటి. అంటే ఈ గ్యాప్ వల్ల ఏమైనా ఫీల్ అయ్యి ఉంటా, అంటే గ్యాప్ వల్ల ఇండస్ట్రీ గురించి ఫీల్ అవ్వాలా, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ ఎఫర్ట్ పెట్టలేదు, నా లోపం ఏంటి, నేను ఎక్కడ ఆ పలానా పర్సన్ ఆ సర్టెన్ టైంలో కలిసి. ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే స్టోరీ స్టార్ట్ అయ్యి ఐ మీన్ ఆ పూజ అయిపోయి కాస్టింగ్కి ఒక 2 వీక్స్ టైం ఉంటుంది. ఆ ఓకే. 2 వీక్స్లో ఆ పర్సన్ కలవాలి. ఓకే. ఆ 2 వీక్స్లో నేను కలవడానికి నాకు ఆ టైం తెలియదు కదా, ఎలా కలవాలి, నాకు ఉన్న సర్కిల్లో ఎలా తెలియదు, వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియదు. లక్కీలీ కొన్ని కొన్ని చోట్ల ఆఫీసులకి వెళ్తే టక్మని అదే కాస్టింగ్ టైం వాళ్ళు ఓకే చేసేస్తారు. ఓకే. కొన్ని నేను ఆల్రెడీ చేసిన కృష్ణగాడి వీర ప్రేమ గాథలో నాకు చిన్న రోల్ అండి అది. అది మీకు చూస్తే అక్కడ గుర్తుపడతారనమాట. ఆ రోల్ కోసం వెళ్ళా. వాళ్ళదే లై అనే సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది. హైపర్ అనే సినిమాలో రామ్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే దాంట్లో వచ్చింది. ఓ సూపర్. అలా ఒక ప్రొడక్షన్ నుంచి కొంచెం వెళ్తూ ఉంటాం. ఆ డైరెక్టర్స్ది కూడా కొంచెం పిలుస్తూ ఉంటారు, ఆ ఏడీస్ వాళ్ళే ఉంటాయి, వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ అయిపోతారు కదా, వీళ్ళ డైరెక్టర్ లేనప్పుడు వాళ్ళ దాంట్లో పిలుస్తారు. ఆ సర్టెన్ 2 వీక్స్ టైం కాస్టింగ్ టైంలో వాళ్ళు మేము అప్రోచ్ అవ్వాలి. అది కొంచెం డిలే అయిందంటే కష్టం ఇంకా. ఇక మీ ప్లేస్ లో ఇంకొకరిని రీప్లేస్ చేయడం అట్లా. కానీ అందరితో టచ్ నాకు డబ్బింగ్లో అవుతుందండి. డబ్బింగ్లో మెయిన్ మీకు చెప్పినప్పుడు అది బాగా ప్లస్ అయినట్టుంది ఆర్టిస్ట్ గా. కానీ అదే ఇది ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సర్టెన్ టైం వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ సినిమా ఎండింగ్లో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం. ఓకే. అయ్యో బాగుంది తమ్ముడు, మనం ఒకసారి మనది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది కనిపించు. ఆ కనిపించు అనేది వాళ్ళు మేము వెళ్ళే టైంకి ఎప్పుడు కాస్టింగ్ అనేది తెలియదు. ఓకే. అక్కడ చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ ఇప్పుడు సలార్ తర్వాత నాకు ఆ ప్రాబ్లం రాకుండా నేను సర్టెన్గా ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో సలార్ మూవీ చూసి మీకు వచ్చిన దానిలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇచ్చారని చెప్తారు? అంటే ఆల్మోస్ట్ అందరూ కంగ్రాచులేషన్స్ ఇవి చెప్తారు, కానీ కొంతమంది మెయిన్ పీపుల్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, తమ్ముడు నీకు ఇచ్చిన చిన్న క్యారెక్టరే, నీ స్క్రీన్ స్పేస్ కొంచెం ఉన్నా కూడా అందులో నువ్వు బాగా ప్రూవ్ చేసుకున్నావు. ఆ మాట నాకు, ఎందుకంటే అదే కదండి ప్రూవ్ చేసుకున్నావు అంటేనే ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగించేది. ఎస్ ఎస్. అది నాకు గ్రేట్ కాంప్లిమెంట్ అండి, అది చాలామంది చెప్పారు అది నాకు. సో మంచి మంచి మూవీస్ వస్తాయి, మంచి మంచి చేస్తూ ఉన్నారు. సో అంటే ఎంతమంది అడిగినా సరే జనరల్గా ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది. Hmm. సో దీనిలో ఆపర్చునిటీ రావడానికి మీకు ఎవరు మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే మీ ఆడిషన్ వల్ల, లేదు అంటే మీరు చెప్పారు చాలా ప్రొడక్షన్స్ నేను ఆల్రెడీ దానిలో చేసి ఉంటాను కాబట్టి వాళ్ళు నన్ను సజెస్ట్ చేస్తారని. సో ఇలా ఎవరైనా సజెస్ట్ చేశారా? మీకు ఎట్లా వచ్చింది? బై లక్, బై ఛాన్స్ ఎలా వచ్చింది? లక్ అనేది ఉండదండి ఇక్కడ, మనం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తే అది రావడం అనేది లక్లో ఉంటుందేమో, కానీ ఎస్ ఎస్ ఎఫర్ట్ పెడితే ఎక్కడో ఒకటి వస్తుంది కదా. ఎస్ ఆ ఎక్కడో సలార్ అయింది నాకు. అంతే. అంటే ఆడిషన్ ఇచ్చాను, బిఫోర్ ఏంటంటే నాకు ఓపెన్ ఆడిషన్ జరిగినాయి అల్యూమినియం ఫ్యాక్టరీలో. అప్పుడు నాకు వెళ్ళడం కుదరలే, నాకున్న వేరే డబ్బింగ్ కమిట్మెంట్స్తో ఆ పర్టికులర్ రోజు నేను మిస్ అయ్యాను. ఓ తర్వాత ఈ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఆటోనగర్ సూర్య అని ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది Yes, కదా, నాగ నాగ చైతన్య చైతన్య గారిది. అప్పుడు అసోసియేట్ ఒక అతను చంద్రబాబు నాయుడు గారిని కోఆర్డినేటర్ అసోసియేట్ ఆయన అన్న మరి ఏంటి సలహా చేస్తున్నారు కదా, నాకు ఏదైనా ఉంటే చెప్పండి అన్న అంటే, తమ్ముడు ఒకసారి అర్జెంట్గా ఆడిషన్ ఇచ్చేళ్ళు, నేను తర్వాత ఏమైనా ఉంటే చెప్తాను.
ఆ ఆడిషన్కి ఎట్ టైంలో నాకు ఇదైందనమాట. వాళ్ళకి అదే టైంలో సార్కి చూపించిన వాటిల్లో నాది కొంచెం నచ్చడం, నన్ను ఇమీడియట్ పిలవడం, అది నాకు చేయడం ఇంక ఇలా సూపర్, లేటర్ ఆన్ సూపర్. ఎవ్రీథింగ్ విల్ బి ప్లేస్ ఇన్ ప్రాపర్ వే. అంటే ఇప్పటి వరకు చాలా మూవీస్ చాలా మందితో, నాని గారి దగ్గర నుంచి ప్రతి వాళ్ళతో చాలా క్యారెక్టర్స్ చేశారు. నాని గారి ప్రొడక్షన్‌లో చేశాను. కృష్ణ గారి వీరప్రమ వల్ల నాని గారి కాంబినేషన్ కానీ అవును. చిన్నదండి అది. ఓకే. వాట్ ఎవర్ ఏదైనా చేశాను. కాంబినేషన్‌లో చేశారు. రామ్ గారితో, నాని రామ్ గారితో, గారితో, నాని గారితో, సందీప్ సందీప్ కిషన్, కిషన్. వరుణ్ సందేశ్. ఫస్ట్ ఫిల్మ్ అది. నవీన్ పోలిశెట్టి. మేము నలుగురం లీడ్స్ అనమాట అందులో. ఓకే. 'డీ ఫర్ దోపిడీలో'. అవును. సో చేశాను ఆల్మోస్ట్ హీరోస్‌తో. అరుణాదిత్ అని, గరుడవేగ ఐడియా ఉంది కదా! అవును. అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. ఓహ్! సూపర్, సూపర్. గరుడవేగా. చాలా మంచి హిట్ ఫిల్మ్ అది. అవును. సో అంటే కానీ అప్పుడు నాకు అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు 'సలార్‌తో' ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపట్టడం, ఇండస్ట్రీ పీపుల్ గుర్తుపట్టడం, ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు యెస్. మీడియా వాళ్ళు మా ఎంకరేజ్ వాళ్ళు చేయడం. ఎక్కడ ఉన్నా సరే డెఫినెట్‌గా. వీళ్ళే కదా మెయిన్ ఎంకరేజ్ యెస్, చేసేది. యెస్. సో అలాగ నాకు మీ దగ్గర నుంచి ఎంకరేజ్‌మెంట్ వచ్చి పిలవడం, ఇలాగ నేను నాలో ఉన్న ఏంటనేది చెప్పుకోవడం. డబ్బింగ్ అంటే మనకు తెలుసు యాజ్ యూజువల్ మనము ఒక టైం నైట్ టైమ్ అయినా చెప్పుకుంటాం. ఏ టైం అయినా సరే వాళ్ళ టైం మన టైం ఓకే అనుకుంటే అవును. చాలు. మనం అవును. స్టూడియోకి వెళ్తాం. మన స్క్రిప్ట్ తీసుకుంటాం. మనం చెప్పుకుంటాము. అవును. సో అయిపోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ సైడ్ ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నామంటే మన సీన్ ఎప్పుడొస్తదో ఎవరికీ తెలియదు. అవునండి. సో అవునండి. కంపల్సరీ మనం సెట్‌లో ఉండాలి. ఏ టైంలో అది 1 మినిట్ సీన్ అయినా, 2 మినిట్స్ సీన్ అయినా, వెయిట్ మీరైనా చేయాలి. నేనైనా వెయిట్ అవునవును. చేయాలి. సో ఈ 2 సింక్ చేయడానికి మీకు టైం సరిపోతుందా? అంటే ఇప్పుడు ఈ 2 కంటిన్యూ చేస్తున్నారా? ఎలా? 2 కంటిన్యూ చేస్తానండి. 11 ఏళ్ల నుంచి 2 కంటిన్యూ చేస్తున్నా. ఓహ్! సూపర్. 11 అంటే ఇయర్స్. రీజన్ ఏంటంటే 15 నెలల నుంచి ఓన్లీ డబ్బింగ్ మీద ఉన్నాను. మీన్‌వైల్ బిఫోర్ టైమ్ అంతా ఏంటంటే షూటింగ్ కూడా రెగ్యులర్ ఉండదండి. నాకున్న ఫ్లెక్సిబిలిటీ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇన్‌చార్జ్‌లు ఉంటారు కదా! వాళ్ళతో అన్న నేను ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నాను. కొంచెం ఈరోజు నాకు కుదరదంటే, ఓకే తమ్ముడు పర్లేదు రేపు పెట్టుకుందాం. ఇలా వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారనమాట. ఓకే. అది నాకు అదృష్టం లక్కీలీ. ఓకే. ఇంకా 'యోగి బాబు' గారికి, ఇంకా ఎవరెవరికి తమిళ్ వాళ్ళకి మీరు చాలా మంది చెప్తారని విన్నా నేను బేసిక్‌లీ. కాళీ వెంకట్ అని 'ఆకాశ్ మెహద్రా'లో ఉంటారు. యెస్, హీరో యెస్. బావ క్యారెక్టర్ చేశారు. ఆయనకి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ నేనే చెప్తున్నా. ఓహ్! ఏ సారపట్టు మూవీస్? పరంపర సారపట్టు పరంపర మన అందులో కూడా ఆర్య గారు. మ్యాచెస్ పెడతారు కదా! అవును. మిడిల్ మ్యాన్ బ్రోకర్ క్యారెక్టర్ అతనికి నేను చెప్పాను. ఓహ్! నైస్. అంటే పాపులర్ క్యారెక్టర్‌గా చెప్తున్నా. నెక్స్ట్ అది ఏంటి రీసెంట్‌గా 'మట్టి కుస్తీ' అని సినిమా వచ్చింది. అందులో కూడా నేనే చెప్పాను. అలా లాయర్ క్యారెక్టర్ అనమాట. ఓకే. అది మీరేనా? అది నేనే అది చెప్తా. యాక్చువల్‌గా ఓహ్! ఆ సూపర్. క్యారెక్టర్‌కి నేనే చెప్తా మాక్సిమం. ఎక్సెప్ట్ 'గార్గి' తప్ప మాక్సిమం నేనే చెప్పా. ఓకే. మీరే చెప్పారా? నెక్స్ట్ చాలా కన్నడలో 'చిక్కన్న' అని ఒక ఆర్టిస్ట్ ఉంటారు. మీరు వినుంటే. ఓకే. 'కిస్' అని మన 'పొగరు' సినిమా వీటిలన్నిటిలో చేశారు. ఆ పర్సన్‌కి నేనే చెప్పా. ఓకే. తర్వాత మలయాళంలో 'అజు వెర్గేస్' అని 'సాటర్డే నైట్స్' 2018 రీసెంట్‌గా వచ్చింది. యాహ్! అందులో డ్రైవర్ క్యారెక్టర్ అవి నేనే చెప్పా. ఓహ్! సూపర్. మాకేంటంటే ఇన్‌చార్జ్‌లు కొంతమంది కామెడీ ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం స్పెషల్ క్యారెక్టర్స్‌లా ఉన్నప్పుడు నన్ను పిలుస్తారు. ఓకే. మిగతా వాటికి పిలుస్తారు కానీ కామెడీకి ఎక్కువ పిలుస్తారనమాట. బాడీ లాంగ్వేజ్‌కి బాగా చెప్తున్నావని కొంచెం ఎంకరేజ్ చేశారు. దాంతో ఇవన్నీ చెప్పడం. ఇలా ప్రాసెస్‌లోనే ఈ గోగినేని ప్రసాద్ గారని మా ఇన్‌చార్జు. ఆయన యోగి బాబుకి అవసరమైతే వేరే వాళ్ళతో అనుకున్నారేమో మరి ఇతనిది ఒకసారి చూద్దాం అని చెప్పేసి నా వాయిస్ పిలిచారనమాట. ఈ హనుమాన్ అని సలార్‌కి రైటర్. ఆయన ఆ రోజు ఆ టాలెంట్ గుర్తించారని చెప్పాలి ఆయన ద్వారానే. ఆయనే ఓకే చేసి 'బీస్ట్‌లో' చెప్పించారు. ఓకే. చెన్నైలో జరిగింది. తర్వాత 'జైలరు', తర్వాత 'జవాను', ఈ 'లక్కీ మ్యాన్' మనం ఇందాక అనుకున్నాం కదా! 'లక్కీ మ్యాన్'. 'లక్కీ మ్యాన్' అసలకి సూపర్. ఆ! నాకు చాలా బా నచ్చింది. ఆ డైలాగ్ అయితే ఇప్పటి వరకు మర్చిపోలేని, మనుషుల్ని నమ్మడం మనుషుల్ని కన్నా నమ్మడం కుక్కల్ని కుక్కల్ని నమ్మడం నమ్మడం బెటర్. చాలా బెటర్ అని చెప్పేసి నాకది చాలాగా ఎమోషన్ అది బాగా అది క్యారీ అసలు ఆ సినిమా రైటింగే అద్భుతం అండి. అది సూపర్. చాలా బావుంటది. అలా నాకు 'లక్కీ మ్యాన్' తర్వాత 'లెజెండ్ శరవణన్' అని ఓకే. ఇప్పుడు ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని చెప్తున్నాను ఇంకా ఆయనవి. బ్యాక్ టు బ్యాక్. ఓహ్! ఇప్పటికి సూపర్. ఒక 10, 12 సినిమాల దాకా చెప్పాను. 8, ఓహ్! 10, 12 సినిమాల దాకా చెప్పా. సో క్వెషన్ అంటే అమౌంట్ రివీల్ చేయకపోయినా ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బావుందా? అమౌంట్ రెమ్యునరేషన్‌లో ఆర్టిస్ట్‌గా బావుందా? డబ్బింగ్ ఆర్టిస్ట్ మాకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్స్ ఉంటాయండి. ఓకే. యూనియన్ దాంట్లో తరపున కూడా ఫిక్స్‌డ్ ఉంటాయి. ఉంటుందా? డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిక్స్‌డ్ ఉంటాయి. ఓకే. బట్ బేస్డ్ ఆన్ మై క్యారెక్టర్ దీన్ని బట్టి కూడా ఒక రూపాయి ఎక్కువ ఉంటుంది ఓకే. కంపేర్ చేసుకుంటే. ఇంకా ఆర్టిస్ట్‌గా అంటారా? ఆర్టిస్ట్‌గా అనేది ఒక్కొక్క మన దీన్ని బట్టి అంటే లైక్ డిమాండ్ వర్సెస్ సప్లైలా ఉంటుంది. నాకైతే డీసెంట్ అమౌంట్ ఉంటుందండి. నాకు ప్రాబ్లమ్ ఫ్రీగా లేదు ఆ ఎన్ని విషయంలో. ప్రాజెక్ట్స్ చేసుంటారంటారు? స్టార్టింగ్‌లో కూడా మీరు నేనొక ఫ్రీగా ఏం ప్రాజెక్ట్ చేయలేదా? ఫ్రీగా చాలా చేసుంటామండి. చాలా అదే. చేసాం. ఫ్రీగా అనుకోవడం కన్నా నా అవసరం కదండీ అది. యెస్. మనం ఆ ప్రూవ్ సినిమాలో చేసుకోవడానికి ప్రూవ్ మనకొక చేసుకోవడానికి మనకు ఆపర్చునిటీ. ఆప్షన్ కావాలి. యెస్. వాళ్ళు కూడా ఏంటంటే నాకు ఈ సినిమా ఫ్రీగా చేయాలి ఇలా చెప్పరు. ఇలా ఉందొక ప్రాజెక్టు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చేయొచ్చు కానీ బడ్జెట్ లేదు. ఓకే. పర్లేదన్నా మంచి రోల్ కదా! ఎందుకంటే నాకు వెనకాల బ్యాక్‌గ్రౌండ్ లేదు.
నేను చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అలా చాలా చేశాను. సూపర్. మీ ప్రాపర్ ఎక్కడండి అసలు? మీరు ఎక్కడ? రాజమండ్రి అండి, రాజమండ్రి. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా. నేను ఆ పేరు చెప్పడం నుంచి స్లాంగ్ స్టార్ట్ అవుద్ది, అందుకే చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా. అయ్యో, ఎందుకు అట్లా అనుకుంటారు ఇప్పుడు అలీ గారు కానీ వీళ్ళందరూ? అంటే అలీ గారిది గోదావరి స్లాంగ్ రాదు, ఓకే నాది మాట్లాడుతుంటేనే వచ్చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ పర్ఫెక్ట్గా మాట్లాడాలి, అటు రాకూడదు అనే టైప్లో జాగ్రత్త పడుతూ ఉంటాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ సార్? ఇప్పుడు షిఫ్ట్ అండి ఇక్కడికి, ఆల్మోస్ట్ 11 years ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే జాబ్ చేసినప్పటి నుంచి, ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. సో ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసేవాళ్ళు? ఐసీసీ బ్యాంక్ అండి, ఐసీసీ బ్యాంక్. ఐసీసీ సెక్యూరిటీస్లో వర్క్ చేశాను. G24 Hours అన్న ఛానల్ ఉండేది, ఎస్ ఎస్. అందులో వర్క్ చేశాను కొన్నాళ్ళు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అంటే మార్కెటింగ్ అయితే కొంచెం ఇండస్ట్రీకి బయటకు వచ్చేసి, ఆఫీస్లో సైన్ చేసి బయటకు వచ్చి వర్క్ చేసిన Field లో తిరుగుతూ. ఫీల్డ్లో కొంచెం ట్రై చేయొచ్చు. అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను యానిమేషన్స్ వాటికి చెప్పేవాడిని. ఓకే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఒకటి, మా జూనియర్స్, జెటెక్స్, వీటిల్లో చెప్పేవాడిని యానిమేషన్స్కి. అప్పుడు కొంచెం ఆ వెసులుబాటు కోసం అని మార్కెటింగ్లో ఉన్నాను అనమాట. అండ్ సో అన్ని జోనర్స్ లో వెళ్ళినట్టు అనిపించింది. జోనర్స్ అయితే ఆల్మోస్ట్ టచ్ చేశాను. అంటే ద రూమ్ అని ఒకటి చేశాను, అది చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎల్వి ప్రసాద్ వాళ్ళది ఒక వెబ్ ఫిలిం అనమాట అది. ఓకే. అది నిరంజన్ అని, అది నాకు గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఐ డ్రీమ్ వీడియోస్ చేస్తున్నప్పుడు తను కొన్నాళ్ళు ఐ డ్రీమ్లో వర్క్ చేశాడు, డిఓపి దాంట్లో, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తర్వాత. అతను ఇంత కామెడీ చేస్తున్న నన్ను ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో దాంట్లో చూపించాడు, ది రూమ్ అనే దాంట్లో. అది నాకు అసలు కొన్ని బెస్ట్ యాక్టర్ దానికి నామినేట్ అయింది కూడా. ఓ సూపర్. అది చాలా మంచి ఆపర్చునిటీ అది ఆ టైంలో. సో మనము ఎట్లా వచ్చినా ఏదైనా ఈ రోజు పెద్ద సినిమా చేసినా ఏది చేసినా దేనికి ఒక రూట్ ఉంటుంది. అంటే వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్, అంటే ఎవరికైనా ప్రతి ఆర్టిస్ట్ కి ఇండస్ట్రీలకు రావాలి అంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. లేదు పలానా వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఇష్టం అని చెప్దామన్నా కూడా ఇక్కడ చిరంజీవి గారు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏం చేయలేను అది. చిరంజీవి గారు మీరు ఫస్ట్ మూవీ అంటే మీకు బాగా మైండ్ లో గుర్తుండిపోయిన మూవీ అంటే? మీకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్ వన్స్ ఇన్ వేలు ఎప్పుడైనా మా తాతగారు వాళ్ళు ఇక్కడ ఉండేవారు, మా అమ్మ వాళ్ళ మావయ్య, అప్పుడు వస్తాం కదా, అరే మూతి మీద మీసమున్న జబర్దస్తి గబ్బర్ని రాని రౌడీ, స్టేట్ రౌడీలో డైలాగ్ ఉంటుంది. నేను ఊహ తెలియనప్పుడు నాకు చిరంజీవి గారు చార్మినార్ దగ్గర నుంచి నా డైలాగ్ చెప్తారు, చిరంజీవి గారు రౌడీ ఉన్నాడు అనుకునేవాడిని నేను. సీరియస్లీ నాకు తెలియదు, ఇండస్ట్రీ ఏమీ తెలియదు ఆ టైంలో. ఉంటుంది తర్వాత చూసి డ్యాన్సుల కన్నా ఏంటంటే డ్యాన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ అది చూసి, అంటే నాకు డ్యాన్స్ ఏం రాదు కానీ ఏంటంటే ఇలా చేయొచ్చు, ఒక గ్రేస్తో కూడా డ్యాన్స్ని తీసుకెళ్ళిపోవచ్చు, డ్యాన్స్ చేయకపోయినా కొన్ని చోట్ల ఆ గ్రేస్తో తీసుకెళ్ళిపోవచ్చు, ఇలా యాక్ట్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకుంది అయితే నేను. అంటే నేను అన్ని మూవీస్ చూస్తాను, అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను. పట్ల చిరంజీవి గారు దాటి నేను కొంచెం ఈయన మనవడు సొంత అన్న ఈ టైప్లో ఉంటుంది. చాలా మందికి ఇన్స్పిరేషన్ అది ఉండిపోతుంది. అంటే నెక్స్ట్ బ్రహ్మానందం గారు ఒక ఆయన, నా సాడ్ మూమెంట్లో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు, కామెడీ చేసిన ఏ మూమెంట్లోనైనా ఆయన బ్రహ్మానందం గారు నాకు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉండిపోయి నేను చేసినప్పుడు ఎవరైనా కొంచెం అనుకుంటా, నేను ఏమైనా కొంచెం అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చానా, అటగారు ఇచ్చినప్పుడు ఏం డైలాగ్, అది సింపుల్ చెప్తారు ఆయన, అది నేను డైలాగ్ చెప్పి రోల్ అయిపోకుండా చెప్పాలి, ఆయనలా ట్రై చేయాలి. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా అర్థం ముందు ఆయన డైలాగులన్నీ ప్రాక్టీస్ చేస్తాను. సూపర్ సూపర్. ఇంకా వాళ్ళకన్నా ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు మనకి. ఎస్. సో ఎవరికైనా ఒక ఆర్టిస్ట్ చాలా మూవీస్ చూస్తాం, చాలా క్యారెక్టర్స్ చూస్తాం, ఇట్లా చూస్తాం, కానీ చూసినప్పుడు అరే నా లైఫ్లో ఒక్కసారైనా సరే ఇట్లాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి. సో ఆ క్యారెక్టర్ అంత ఇన్స్పైర్ చేస్తుంటుంది. చాలా మంది చాలా క్యారెక్టర్స్ చెప్తుంటారు. అట్లా మీ లైఫ్లో ఇలా మూవీలో కానీ ఏదైనా ఒక పర్టికులర్ సీన్లో కానీ ఇలాంటి క్యారెక్టర్, అది కామెడీ అయినా ఎమోషన్ అయినా, అలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, లేదు అలాంటి డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏమి? యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు మనసులో వచ్చినా, నేను డ్రీమ్ క్యారెక్టర్ అనుకుంటే అన్నీ చేయాలనుకుంటాం. సలార్ సినిమాలో జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ నిజంగా, అది నిజంగా చెప్తున్నానండి, ఎండింగ్ చచ్చిపోయేలోపు ఆ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ ఒక్కటి చేస్తే సరిపోదాను. ఎందుకంటే అది ఆయన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు ఇస్తారు. ఆ సినిమాలో చోట తల నరికినప్పుడు అంటారు, నేను చూసి ఒకసారి ఏంటి ఇలా చేస్తున్నాను, అరుస్తారు ఆ చోట. అంటే ఆయన ఎలా చంపుతాడు నేను చూసారు, ఏంట్రా ఇది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంట్రా బాబు, అది చాలా ఎక్సైట్ అవుతాను. అది మేము డబ్బింగ్లో చెప్పినప్పుడు ఇవి చేస్తామండి, ఇలాగ అప్ అండ్ డౌన్స్లో వచ్చే క్యారెక్టర్స్ కొన్ని డబ్బింగ్లో చెప్తూ ఉంటాం. అప్పుడు అనుకుంటాం, అబ్బా ఇది నేను చేయాల్సింది. ఆ జాన్ విజయ్ గారు మాత్రం నాకు డ్రీమ్ రోల్ అండి, అలాంటి రోల్ చేయాలి, ఆ స్కోప్ ఉంటుంది. అది మామూలుగా అసలు జాన్ విజయ్ గారు మామూలుగా కూడా, నేను సార్పట్టు పరంపర మీరు చూస్తే కబాలీ కానీ చూసి నేను అనుకుంటా, అందులో ఒక డాడీ క్యారెక్టర్ చేస్తారు సార్పట్టు పరంపరలో, ఇంగ్లీష్ మాట్లాడుతూ మధ్యలో వేరియేషన్ ఇస్తూ ఉంటారు. అవును. ఆర్య గారితో మాట్లాడినప్పుడు కూడా నువ్వు అలా చెప్తుండే, నో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, we can go
డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు, ఆయన డబ్బింగ్ ఎలా చెప్పుకుంటారు, ఆయన యాక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఈ హెచ్చు తగ్గులుంటే ఆ వేరియేషన్ ఎలా తీసుకొస్తారు, అది నేను అరౌండ్ నేను సార్పట్టు పరంపరచర ఆయన సినిమా ఆయన కోసం 7 నిమిషాలు చూసుంటాను. మీకు తెలుసో లేదో ఆయన మహేష్ బాబు గారి క్లాస్మేట్. అవునా? ఓకే ఓకే ఓకే. సో నేను కూడా షాక్ అయ్యాను. రీసెంట్‌గా ఒక తెలియదు. ఇంటర్వ్యూ చేసాం మన కిరవాణి గారి వాళ్ళ అబ్బాయిది. ఒక ఓకే మూవీ ఓకే చేసాం అనమాట. ఓకే ఓకే సో చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో విని నేను షాక్ అయ్యాను. సార్ మీరు మహేష్ బాబు గారు వాళ్ళ క్లాస్మేట్ నిజంగా అంటే, యాహ్! రియల్లీ మేమిద్దరం క్లాస్మేట్స్ అని చెప్పారు ఆయన. ఓకే ఓకే ఓకే. సో బయట కూడా చాలా జెన్యూన్, చాలా అసలుకి ఎంత బాగుంటారంటే అసలు ఎనర్జీ ఆయన ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఒకటండి ఎలా ఉంటుందంటే వాళ్ళు మామూలుగానే ఉంటారండి, మనకి తీసేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎస్. నేను భామాకలాపం 1 చేశారు ఆయన. ఫస్ట్ భామాకలాపంలో ప్రియమణి గారి తర్వాత ఆ 1లో ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, మీరు చూసే ఉంటారు భామాకలాపం. కట్ చేయి అనగానే నాకు అది తర్వాత తెలిసింది, కట్ చేయి కాల్ కాదు ఫోన్ కట్ చేయండి అంటే కాల్ కట్ చేయండి, ఆయన కట్ చేసి ఆ సీన్ జరుగుద్ది కదా. ఎస్. తర్వాత నాకు ఆయన సీన్ అక్కడ ఆయన ఓన్ ఇంప్రూవేషన్ తెలిసింది. ఓ అప్పుడు అనుకున్నా, అబ్బా అలాంటి ఆయనతో ఒక సీన్ పెడితే బాగుంది. నేను చేశానండి, నేను ప్రౌడ్లీ సే దట్ రాయన్ బెస్స గారితో చేశాను, ఓకే. తనికెళ్ళ బర్ని గారితో చేశాను, ఈవెన్ రావు రమేష్ గారితో చేశా, సత్యరాజ్ గారితో హైపర్ సినిమాలో. ఓ సూపర్ సూపర్. వాళ్ళు చూస్తే ఏంటంటే అండి, నాకు సలార్ తర్వాత ప్లస్ వీళ్ళతో చేసిన దాంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటూ ద క్యారెక్టర్ ఉంటారు వాళ్ళు. ఓకే. వాళ్ళు మీతో మాట్లాడతారు, హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అన్నీ మాట్లాడతారు, కానీ షార్ట్ టైంలో వాళ్ళు ఇంటూ ద క్యారెక్టర్ అలా స్విచ్ ఆన్ అయిపోతారు. అది నేను అబ్జర్వ్ చేశాను. ఓకే అంటే నేను ఇప్పుడు ఇంటూ ద క్యారెక్టర్లో ఇమీడియట్ వెళ్ళి అంత మెచ్యూరిటీ లేదు నాకు, ఐ యాక్సెప్ట్ దట్. బట్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఒక 10% ఆ రిఫ్లెక్షన్స్ పడతాయి మనకి అనేది ఒక నమ్మకం. సూపర్. వెయిట్ చేస్తున్నానండి, ఏదైనా మంచిది పడితే చెయ్యాలి. లేదు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ ఐ మీన్ మంచి స్టెప్ వేశారు. డెఫినెట్‌గా ఇప్పుడు నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మీరు వీళ్ళందరితో ఒక ఎంతో కొంత ఒక పార్ట్ ఆఫ్ సీన్ అయితే మీరు షేర్ చేసుకున్నారు. అవునండి అవునండి అసలుకి చూడకుండా తెలియకుండా అయితే కాదు. అది ఆ. 2 మినిట్స్ క్యారెక్టర్ అవ్వనండి, 1 మినిట్ అవ్వనండి, ఏదైనా సరే ఒక చిన్న సినిమా, పెద్ద సినిమాలో అన్నిట్లో మ్యాక్స్ కవర్ చేశారు మీరు. ఆ పర్టికులర్ మూమెంట్లో పర్టికులర్ సిచ్యువేషన్లో నేచర్ మనని ఆ డైరెక్టర్కి ఈడు సరిపోతాడు అనిపించాలి. ఓకే. అది అనిపించేదాకానే. తర్వాత ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా మనతో చేయించుకుంటారు. నేను వాళ్ళకి బెండ్ అయిపోయి ఉంటా, మీరు ఇష్టం మీరు ఎలా అంటే అలా అనే టైప్లోనే ఉంటా. ఎందుకంటే నేను బయటికి రావాలి కదా, ఎస్. మోర్ దెన్ నేను ఆఫర్లు రావాలి, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని దానికన్నా యాక్టింగ్లో ఉన్న ఆ ప్యాషన్ ఎంజాయ్ చేయాలనేది ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్ అనేది ఇంకా మీకు దానిలో ఐ మీన్ క్యారీ అవుతారా లేదా అనేది తెలీదు. నాకు తెలియదండి, వస్తే మాత్రం అదృష్టం అంతే ఇంకా. ఎందుకంటే అలాంటి టీంతో వర్క్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. అలాంటి మన దగ్గర అలాంటి క్యాస్ట్ అండ్ క్రూ కానీ డైరెక్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. పర్టికులర్గా ప్రశాంత్ గారి దగ్గర ఏంటంటే అంత కూల్ ఎన్విరాన్మెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మన దగ్గర అంత పెద్ద సినిమాలు నేను ఎప్పుడు చేయలేదు కదా. నేను చేసిన సినిమాల్లో అంత పాన్ ఇండియా బేస్ మూవీ ఫస్ట్ ఫిల్మ్ ఇది ఒక రకంగా. అలాంటి అట్మాస్ఫియర్లో మళ్ళీ చేయడం అనేది లక్ అంతే. అది అంటే మీకు శృతి హాసన్ గారితో కాంబినేషన్ లేదండి, లేదు శృతి హాసన్ అదే లేదు. మీరు మూవీలో చూసినంత వరకు ఎక్కడ అసలు ఆ. కాంబినేషన్ సీన్ అయితే నాకు కనిపించలేదు. ఒక్క సీన్ ఏంటంటే ఈ గరుడా రామ్ గారు కానీ బాబీ సింహ గారికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్, కానీ సెట్లో మాట్లాడలేకపోయాను, అది నేను చెప్పలేకపోయాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. బట్ ఆయనకి నేను చాలా ఇష్టం ఆయన. అది ఒక మూవీ పేరు వద్దులేండి, ఆయన తమిళ్లో చేసిన మూవీ తెలుగులో ఆ క్యారెక్టర్ నేను చేయాల్సింది మిస్ అయింది. ఓకే. అది నేను సంవేర్ వాళ్ళకి ఎందుకు నేను అంత పర్ఫెక్ట్ అనిపించలేదు, మిస్ అయింది నాకు. అది ఫస్ట్ ఓకే అన్నాక తర్వాత మిస్ అయింది. అప్పుడు నాకు బాబీ సింహ గారితో సార్ నేను ఇలాగా మీ చాలా సినిమాలు చూశానని చెప్దాం అనుకున్నా, ఆ సిచ్యువేషన్లో కుదరలే. కానీ చనిపోయేటప్పుడు ఏడ్చే సీన్ ఉంటుంది కదా, అక్కడ నాకు మొత్తం అందరి ఎంఎస్ చౌదరి గారితో కూడా నేను ఉన్నానండి. ఓకే. ఆయన కూడా ఆ కాంబినేషన్ అంతకు ముందు కూడా ఉంటాను, బట్ ఆయనతో కూడా స్క్రీన్ చేసిన అదృష్టం వచ్చింది నాకు ఒక రకంగా. బ్రహ్మాజీ గారు కూడా ఆ సీన్లో అసలుకి మామూలుగా కాదు అసలు ఆయన. బ్రిలియంట్ యాక్టర్స్ అండి వాళ్ళు. మన తెలుగులో ఉన్న టాప్ యాక్టర్స్ తీసుకుంటే, కానీ ఇప్పటికీ కూడా బ్రహ్మాజీ గారు ఆయన ఇంకా చేయగలరు. అరవింద్ సమేత చూసారుగా మీరు, చూసాను. అబ్బా ఏంటి పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. బెస్ట్ యాక్టర్స్ అండి వాళ్ళందరితో కూడా. వాళ్ళు చేసిన సీన్లో నేను ఉండడం అనేది నాకు అసలు బ్రహ్మాజీ గారిది ఒక డిఫరెంట్ అనమాట. ఆయనతో మామూలుగా బయట మాకు ఇంటరాక్షన్ చాలా మూవీస్లో వాళ్ళ అబ్బాయి స్లమ్ డాగ్లో కానీ ఇట్లా మేము అన్నీ అవునవును. మేము చేసాం మాట్లాడుతుంటాం. కానీ నాకు యాక్టర్ పరంగా నాకు అనిపించేది బ్రహ్మాజీ గారి లాగా ఇమిటేట్ చేస్తూ ఇంకోళ్ళు చేయలేరేమో అనిపిస్తుంది. చేయలేరండి. ఎందుకంటే ఆయన మోడల్ అరవింద్ సమేతంగా చూస్తే గనక అసలు దాంట్లో ఎట్లా చేస్తారు అన్న ఇట్లా అంటున్నారంటన్నా అది అని చెప్పి కొమరంపులి చూసారా మీరు? చూసాను. కొమరంపులిలో ఒక సీన్ ఉంటుంది, మొత్తం ఇదంతా తీసుకుని చెప్తారు. అంటే ఒక ప్లెడ్జ్ టైప్లో చెప్పి అది వెనకాల చెప్పమంటే, నేను నా దేశానికి ఇలా చేస్తాను చెప్తుంటే అరే ఏంట్రా ఇది అని. ఖడ్గం సినిమా కానీ నాకు ఇవన్నీ
మ్యాక్సిమం నేను షూట్ లేకపోతే ఇంట్లోనే ఉంటానండి. ఓకే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ అయ్యో! చేస్తుంటారా? 100% వాయిసెస్ కానీ చేస్తాను. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారా? వాయిసెస్ ప్రాక్టీస్ ఉండదండి. బట్ యాక్టింగ్ మాత్రం ఇంట్లో ఒక అద్దం ఉంటది. నా ప్రాపర్టీ ఏంటో నా లైఫ్‌లో అదే అనమాట. నేను ఓకే. కొనుక్కున్న అద్దం. ఆ! అది కీప్ ఆన్ చేస్తూ ఉంటా. అంటే నాకు సెట్ అయిందా, సెట్ అవ్వలేదా పక్కన పెట్టేయండి. నేను ఇది చేస్తూ ఉంటా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. చెప్పలేం కదండీ ఏ టైంలో. ఇప్పుడు నేను అన్ని కామెడీ క్యారెక్టర్స్ మాక్సిమం చేశాను. అవును. 'సలార్‌లో' ఈ కామెడీనే ఇంకొక యాంగిల్‌లో నెగెటివ్ వేలో చూపించారు నన్ను. యెస్. అలా నాకేదైనా అవకాశం వస్తే నేను అలర్ట్‌గా ఉండాలి కదా! అవును. ఆ యెస్. విధంగా డెఫినెట్‌లీ. అనమాట. సో ఆల్ ది బెస్ట్. థాంక్ ఇంకా యూ సో మచ్. డెఫినెట్‌లీ ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ రావాలి. అంటే 2లో కూడా ఉంటే ఇంకా హ్యాపీ. మీరు ఇంక మాకు అనిపించింది ఆ షాట్ ఇంకొంచెం ఉన్నా గానీ ఆ ఇష్యూని ఇంకొంచెం పెద్ద చేయడానికి ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది ప్రొలాంగ్ అక్కడ. అంటే సో ఒకటండి. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నేను లాస్ట్ టైమ్ చెప్పాను. ఇది. ప్రభాస్ గారి కన్నా, ప్రశాంత్ గారి కన్నా, అందరికన్నా ప్రశాంత్ గారి మైండ్‌లో నా కథే పెద్దది. అందులోనే పార్ట్ అవ్వాలి. యెస్. 'సలార్ 2లో కూడా నాకు మళ్ళీ అవకాశం వచ్చేసి ఓ 40 రోజులు, 50 రోజులు పడిపోతే బాగుండు అనే ఆశ లేదు. ఆ కథలో ఇంపార్టెన్స్ నా క్యారెక్టర్‌కి ఉంది అంటే అదే నా లక్కు. అంతే. ఎందుకంటే ఉంది అంటే వాళ్ళు డెఫినిట్‌గా ఎలాగో అలాగా నన్ను లైక్ మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. క్యారెక్టర్ వైస్ నన్ను పెంచుతారు. యెస్. యెస్. నేను వాళ్ళకి ఒబే అయ్యి ఉంటాను కాబట్టి. సో, ఆపర్చునిటీ రావడం అనేది గాడ్స్ గ్రేస్ అంతే ఇంకా. అంటే మీకు ఫస్ట్ సాలరీ ఇట్లా ఏదైనా ఒక మెమరీ అనేది ఉంటుంది కదా! మీకు డబ్బింగ్‌లో వచ్చిందా ఫస్ట్ అమౌంట్ మీకు దీనిలో వచ్చిందా? నేను డబ్బింగ్‌లో కన్విన్స్ అయ్యండి. నేను ఆల్మోస్ట్ యానిమేషన్స్ చెప్పినప్పుడు పొద్దున్నుంచి సాయం దాకా వెళ్తే రూ. 100 ఇచ్చారు కన్విన్స్. ఓహ్! రూ. 100 ఇచ్చారు. అంటే వాళ్ళ బడ్జెట్స్ కూడా అంతే. కొత్తోడు నాకెందుకు ఇవ్వాలండి? నాకెందుకు ఇవ్వాలి? సో, ఆబ్వియస్లీ అవకాశం ఇవ్వడమే నాది. యాక్టింగ్ సైడ్ వచ్చేది ఫస్ట్ 400 అండి నాది. ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ 400. 400 రెమ్యునరేషన్. గుర్తుందా ఫస్ట్ ఆ 400 ఎన్ని రోజులు ఉంచుకున్నారో లేదో వెంటనే ఖర్చయిపోయిందా? లేదు. అంటే ఆ 400 నేను దాచుకోలేదు గానీ, నాకే ఖర్చు పెట్టా. అంటే నా ఫేస్ మేకప్ కానీ ఇలా వాటిలకే ఖర్చు పెట్టా డబ్బులు. అది బాగా గుర్తు. సూపర్. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ థాంక్ యూ ఇంకా సో మంచి మచ్ మంచి అండి. ప్రాజెక్ట్స్ చేయాలి. మళ్ళీ ఇట్లానే ఇంకా 'సలార్ 2లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ మాకు రావాలి. థాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అది అండి. మేము మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేయాలి. బెస్ట్ క్యారెక్టర్ రావాలి. థాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో చూసారు కదండీ! ఇది రాకేష్ గారు అయితే ఫుల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా మరికొంతమంది యాక్టర్స్‌ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. సుమన్ టీవీ చూస్తూనే ఉండండి. నేను మీ ఉమా. థాంక్ యూ.